భారీ వర్షానికి జోగులాంబ గద్వాల్ జిల్లా అతలాకుతలమైంది. అలంపూర్ నియోజకవర్గంలోని వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఆయిజా మున్సిపాలిటీ గాజులపేటలో వర్షం నీళ్లు వెళ్లే మార్గం లేక కాలనీ చెరువులను తలపిస్తున్నాయి. చెరువుల నుండి మత్తడి ఆయిజా మండలం చిన్న తాంప్రాడు చెరువు నిండు కుండలా మారి అలుగుపారుతోంది. పెద్దవాగు పొంగి పొర్లడంతో మనవపాడు అమరవాయి గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. కర్నూల్ రాయచూర్ ప్రధాన రహదారిపై వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. మానవపాడు రైల్వే అండర్ బ్రిడ్జ్ లో నీరు నిలవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. భారీ వర్షానికి జోగులాంబ గద్వాల్ జిల్లా అతలాకుతలమైంది. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నరేష్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. చెప్పండి నరేష్, జోగులాంబ గద్వాల్ జిల్లా భారీ వర్షానికి అతలాకుతలం అవుతుంది. ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉందంటారు నరేష్? జోగులాంబ గద్వాల జిల్లాలో భారీ వర్షం కురిసింది. అర్ధరాత్రి 12 గంటల నుంచి తెల్లవారుజాము వరకు గద్వాల అలంపూర్ 2 నియోజకవర్గాల్లో కూడా భారీ వర్షం కురిసింది. భారీ వర్షానికి వాగులు వంకలన్నీ కూడా పొంగిపొర్లుతున్నాయి. జిల్లాలో ప్రధానంగా ఉన్నటువంటి పెద్దవాగు పొంగిపొర్లడంతో మానవపాడు అమరవాయి మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. మానవపాడు సమీపంలో ఉన్నటువంటి రైల్వే అండర్ బ్రిడ్జ్ లో నీరు నిలిచిపోవడంతో రాకపోకలకు అంతరాయమైంది. కర్నూలు రాయచూర్ ప్రధాన రహదారిపై జూలక్కల్ వద్ద రహదారి పైనుంచి ఉధృతంగా వాగు ప్రవహిస్తూ ఉంది. మరోవైపు ఐజా మున్సిపాలిటీ గాజులపేటలో పూర్తిగా ఇండ్ల మధ్యలో నీరు నిలిచిపోవడంతో అక్కడ ఉన్నటువంటి స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ సీజన్ లో గద్వాల జిల్లాలలో ఇదే భారీ వర్షము. ఇప్పటి వరకు సరైనటువంటి వర్షాలు లేక రైతులు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ గ్రామాల్లో చాలా వరకు కూడా నదీ జలాలు తీసుకొచ్చి ఊళ్ళో ఉన్నటువంటి గ్రామ దేవతలకు ఇన్ని రోజుల పాటు అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులంతా రైతులంతా కూడా పూజలు చేశారు. వర్షాలు కురవాలని చెప్పి తుంగభద్ర నదీ జలాలను తీసుకొచ్చి ఊళ్ళో ఉన్నటువంటి గ్రామ దేవతలకు అభిషేకాలు చేశారు. ఎట్టకేలకు వరుణుడు కరుణించాడని చెప్పుకోవచ్చు. ఇన్ని రోజుల పాటు పూజలు చేసినటువంటి ఫలితం దక్కిందని కూడా చెప్పుకోవచ్చు. ఈ సీజన్ లో ఇదే భారీ వర్షము. ఇన్ని రోజుల పాటు పంటలు ఎండిపోతాయనేటటువంటి ఆందోళన ఉన్నటువంటి రైతులకు వర్ణదేవుడు వర్షాన్ని కురిపించడంతో పంటలన్నీ కూడా బ్రతికేటటువంటి అవకాశం ఉంది. అనేక ఇబ్బందులు పడ్డారు రైతులు వర్షం కురవకపోవడంతో. ఈ సీజన్ లో ఉమ్మడి పాలమూరు జిల్లాలోనే అతి తక్కువ వర్షపాతం నమోదైనటువంటి జిల్లాగా జోగులాంబ గద్వాల జిల్లా ఉంది. కానీ నిన్న రాత్రి కురిసినటువంటి భారీ వర్షంతో లోటు తీరిపోయిందని చెప్పొచ్చు. నిఖత్. రైట్, థ్యాంక్ యూ నరేష్.